ఫస్ట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే అప్పుడు అలాట్ చేసినారు ఇండ్లు. ఇప్పుడు మధ్యలో వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం అసలు ఇలా ఇది ఇప్పుడు అప్పుడు ఇచ్చని అసలు ఈయనే ఇలా. ఇప్పుడు మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు వచ్చినాకనే మాకు అలాట్ చేసినారు. నీళ్ళ కనెక్షన్, కరెంటు కనెక్షన్ బాగుంది. మాకు వసతులు కూడా బాగానే ఉన్నాయి. మాకు తొందరగా అందరూ వచ్చి చేరితే మాకు బాగుంటుంది, అంత బాగుంటుంది ఇల్లు ఇక్కడ. ఆయప్ప వచ్చిన ఆయప్ప మాటలు చెప్పి వెళ్ళిపోయినాడు. ఈయన పుణ్యం కట్టుకున్నాడు. సుబ్రహ్మణ్య అన్నీ వచ్చినాయి, బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఏమో ఇట్లా కూరగాయలు అవి ఆ బజార్లో పోవాలంటే మున్సిపల్లం పోలేము. అదొకటి ఆలోచించాను. అదే ఒక రూము ఒకటి పట్టాలి. అది వాషింగ్ మిషన్ గుడ్డలు పిండి అది ఉంది. అది ఆడబెట్టుకోవడానికి లేదు. సుబ్బరాయుడు సార్, ఇంతకుముందు తెలుగుదేశంలోనే వచ్చినాయి ఇది ఫ్లాట్లు మాకు ఇచ్చినారు. తెలుగుదేశం వచ్చినాయి, మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం అందజేయలే మాకు. మళ్ళీ ఈ తెలుగుదేశం వచ్చి మాకు అందజేసింది సార్. మాకు ఇంట్లో బాడీలు కట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇది వచ్చినాక మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు అందజేస్తాను సార్ తెలుగుదేశం విషయంలో. అది సార్ మాకు సంతోషకరం ఉంది సార్. నీళ్ళు బాగానే ఉన్నాయి. లెట్రిన్లు, బాత్రూమ్లు అన్నీ బాగానే ఉన్నాయి సార్. అన్ని వసతులు చూసినారు. అన్ని ఇబ్బందులు ఏం లేదు, బాగానే ఉన్నాయి సార్. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషమైన దినం మా లైఫ్లో. ఎందుకంటే స్వంత ఇల్లు అనేది కొనుక్కోవడం అనేది సామాన్యుని ప్రతి ఒక్కరి కళ. ఈ కళ కోసం మనం ఎంతో కృషి చేస్తాం, పని చేస్తాం. మనం చేస్తున్నాము జీతం కోసం కాదు. ఒక ఇల్లు అనేది కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కళ. ఈ కళను సహకారం చేయడం కోసం ఈ ప్రభుత్వ గవర్నమెంట్ ఈ స్కీమ్ని అమలు చేసి ఇన్ని రోజులకైనా కూడా ఇన్ని ఫెసిలిటీస్తో అంతా ఒక చిన్న ఇల్లు అయినా కానీ మా అక్క కళను ఇది సహకారం అయింది. ఇవాళ తనకు ఈ హౌస్ శాంక్షన్ అవ్వడం మాకు చాలా 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 సంతోషంగా ఉంది. సో ఈరోజు అందరి తరపున, మా అక్క తరపున, మా ఫ్యామిలీ తరపున, అందరి తరపున సీఎం సార్కు, ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ ప్రోగ్రామ్తో అఫిలియేట్ ఉన్నారో అందరికీ నేను మా హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలుపుతున్నాము. వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ హౌసింగ్ ఫెసిలిటీ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ ప్రతి ఒక్కటి ఒక పద్ధతిగా, ఒక సొసైటీ లాగా బాగా అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడు రాబోయే కాలంలో అందరం ఇక్కడ ఉండి కలిసి ఉండి ఐక్యతతో ఇంకా మనం ఎన్విరాన్మెంట్ అంతా బాగా క్లీన్ చేసుకొని ఉంటే ఫ్యూచర్లో ఇది బాగా ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కావున అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరం ఐకమత్యంతో కలిసి బాగా నీట్నెస్ కానీ ఏదైనా కానీ మనం బాగా చేసి ఇంకా గవర్నమెంట్కి కనుక మనం తోడ్పడితే మనకి ఇంకా డెవలప్మెంట్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనేసి నేను అందరి తరఫున థ్యాంక్స్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ కూడా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా అక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్. గవర్నమెంట్ స్కీమ్స్లో తనకి ఎక్కడ లక్ అయితే తగలేదు, కానీ ఈరోజు ఇది రావడం అనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే తనకి ఏదైనా చిన్న ఉద్యోగమైనా కూడా రాగలిగిందంటే అది తన లైఫ్ని ఇంకా సెటిల్ చేసిన వాళ్ళు అవుతారని అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఇచ్చిన దానికి గ్రాటిట్యూడ్గా థ్యాంక్స్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఇల్లు వచ్చినందుకు. లేదంటే రెంట్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈ జాబ్ లేదు, ఇది లేదు. ఈరోజు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హృదయపూర్వకంగా మా సీఎంకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ శాంక్షన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ అందరికీ. నా పేరు తనికంటి వెంకటలక్ష్మి, మాది కడపే, రామకృష్ణ నగరు. మాకు చంద్రబాబు నాయుడు, మేము బాడెక్కే ఉంటున్నాము ఎప్పటి నుంచో. చంద్రబాబు నాయుడు ఏమో అప్పుడు అపార్ట్మెంట్లకు పెట్టుకుంటా ఉన్నాము, అప్లికేషన్లు పెట్టుకున్నాము. అప్పటి నుంచి ఇస్తామన్నారు. ఇంకొక ఈయన దిగిపోయినాడు, ఇంకొక ఆయన వచ్చినాడు. ఆయన మాకు ఈల పట్టాలు ఇచ్చినాడు, ఇస్తామన్నారు. ఆయన ఇవ్వకుండానే పోయినాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాకనే మా ఇల్లు మాకు ఇస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు.